హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మధుస్ కిచెన్. ఈరోజు మోతిచూర్ లడ్డు కొంచెం డిఫరెంట్ స్టైల్లో, డిఫరెంట్ మెథడ్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం మనకి బయట ఎలా దొరుకుతుందో అలాగే ఉంటుంది. ఈ లడ్డు కోసం పచ్చిశనగపప్పుని ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇవి బాగా నానిన తర్వాత వీటిని వాష్ చేసుకోవాలి. వీటిని మంచి వాటర్తో 2 సార్లు వాష్ చేసుకోవాలి. వీటిని వడకట్టుకున్న తర్వాత మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకునేటప్పుడు వాటర్ వేయకూడదు. ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని ఎక్కువ క్రిస్పీగా ఫ్రై చేయకూడదు. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. వీటిని బరకగా గ్రైండ్ చేసుకోవాలి, మరీ పౌడర్ లాగా చేసుకోకూడదు. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం. ఒక ప్యాన్లో 1.5 కప్పు షుగర్ని తీసుకోవాలి. దీంట్లో వాటర్ పోసుకొని కరిగించుకోవాలి. షుగర్ కరిగిన తర్వాత ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఇది పాకం రావాల్సిన అవసరం లేదు. ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని దీంట్లో వేసుకోవాలి. ఇది మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. తర్వాత చిన్న ప్యాన్లో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. దీంట్లో 3 స్పూన్స్ జీడిపప్పు, ఒక 2 స్పూన్స్ డ్రైడ్ గ్రేప్స్ని వేసుకోవాలి. వీటిని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది వేడిగా ఉన్నప్పుడు మాత్రమే లడ్డూలు చుట్టుకోవాలి. సో చూసారు కదా, మోతిచూర్ లడ్డు ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.